Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part M, Digital క్లాస్. పన్ను విధింపు 1, యూనిట్ 7 జీతం నుండి ఆదాయం, పార్ట్ ఎం డిజిటల్ క్లాస్. అభ్యసనం చేయవలసిన విషయాలు: లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం నెంబర్ 5, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 282. విద్యార్థులు, మనము ప్రస్తుతం సాధన చేయబోయేటువంటి ప్రాబ్లం నెంబర్ 5 టెక్స్ట్ బుక్ నందు పేజ్ నెంబర్ 282 నందు గలదు. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, శ్రీ శ్రీనివాస్ తిరుపతిలోని ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేయుచున్నాడు. అతని యొక్క జీతం నుండి ఆదాయం వివరములు ఈ క్రింది విధంగా కలవు. మూల వేతనము ప్రతి నెలకు రూపాయలు 6,000, కరువు భత్యం రూపాయలు 800 ప్రతి నెలకు, బోనస్ 2 నెలల జీతం, కమిషన్ రూపాయలు 12,000 సంవత్సరానికి. కంపెనీ వారు అద్దెలేని గృహ వసతిని ఏర్పాటు చేసినారు. అతను చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 900. జీతం నుండి ఆదాయంను లెక్కించుము. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రశ్నను గమనించినట్టయితే, ఇచ్చినటువంటి ప్రశ్నలోని సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న ఎడల మనకు శ్రీ శ్రీనివాస్ ఇక్కడ ఎస్ఎస్సి మరియు అతను జీతం నుండి ఆదాయాన్ని పొందుతున్నాడు. మరియు తిరుపతి పట్టణంలో ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేయుచున్నటువంటి ప్రైవేటు ఉద్యోగి. శ్రీనివాస్ ఒక ఎస్ఎస్సి. అతను తిరుపతి పట్టణంలో ఒక లిమిటెడ్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేయుచున్నాడు. పనిచేయుచు మూల వేతనం ప్రతి నెలకు 6,000 రూపాయలను పొందుతున్నాడు యజమాని వద్ద నుండి. కరువు భత్యం రూపాయలు 800ను స్వీకరించుచున్నాడు. ఇక బోనస్ 2 నెలల జీతం అంటే విద్యార్థులు మూల వేతనం ప్రతి నెలకు 6,000 రూపాయలు కావున బోనస్ను 2 నెలల జీతంగా అంటే 6,000 మల్టిప్లై విత్ 2 = 12,000 రూపాయలు బోనస్గా తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా కమిషన్ రూపాయలు 12,000 రూపాయలు. ఈ 12,000 రూపాయలను కూడా మనము జీతము అనేటువంటి ఉపశీర్షిక కింద తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక కంపెనీ వారు అద్దెలేని గృహ వసతిని ఏర్పాటు చేసినారు. అంటే ఈ ప్రశ్నయందు 1వ ఉపశీర్షిక జీతం కింద మూల వేతనం, అదేవిధంగా బోనస్ మరియు కమిషన్ తీసుకునవలసి ఉంటుంది, 3 అంశాలను. అదేవిధంగా కరువు భత్యాన్ని 2వ ఉపశీర్షిక కింద చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ వారు అద్దెలేని గృహ వసతిని ఏర్పాటు చేసినారు. ఇది 3వ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధుల కింద అద్దెలేని గృహ వసతి పరిలబ్ధిగా మనము లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా లెక్కించినటువంటి అద్దెలేని గృహ వసతి పరిలబ్ధి విలువను మనం 3వ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధుల కింద పన్ను విధించదగు వద్దలేని గృహ వసతి విలువను మనము చూపించవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా అతను చెల్లించినటువంటి వృత్తి పన్ను రూపాయలు 900, వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్ను రూపాయలు 900కు మనము స్థూల జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపించడానికి అవకాశము
కలదు. అంటే ప్రశ్నలో మనం గమనించినటువంటి విషయం శ్రీ శ్రీనివాస్ తిరుపతిలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు ఉద్యోగి. అదేవిధంగా అతను అద్దెలేని గృహ వసతిని కంపెనీ వారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అద్దెలేని గృహ వసతి అనేది పరిలబ్ధుల కోవలోకి రావడం జరుగుతుంది. అద్దెలేని గృహ వసతి అందరు అస్ఎస్సీలకు, అందరు ఉద్యోగస్తులకు పన్ను విధించబడేటువంటి పరిలబ్ధి అగును. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 5, పేజ్ నెంబర్ 282. ప్రాబ్లం నెంబర్ 5. Mr. Srinivas is working in a limited company at Tirupati. His salary details are as follows. Monthly basic pay rupees 6,000 per month. Dearness allowance DA is equal to rupees 800 per month. Bonus 2 months salary. Commission rupees 12,000. Rent free accommodation provided by the company. Paid professional tax rupees 900. Compute income from salary. Here in this problem, assessee is Mr. Srinivas, and Mr. Srinivas is a non-government employee and he is working at Tirupati and is receiving monthly basic pay rupees 6,000 per month. Dearness allowance rupees 800 per month. Bonus here, bonus 2 months salary. 2 months salary means rupees 6,000 basic pay multiply with 2 is equal to 12,000 is the basic pay. 12,000 is the not basic pay, bonus, because bonus is 2 months salary. Here salary means 6,000 basic pay multiply with 2. And commission rupees 12,000 comes under the first subheading salary. And rent free accommodation provided by the company. This is not allowance. This is a rent free accommodation provided by the company is rent free accommodation for requisite. It comes under the third subheading for requisites, and rent free accommodation for requisite value shown under the third subheading for requisites. And professional tax rupees 900. Mr. Srinivas paid professional tax rupees 900. Actual amount paid by him rupees 900 will be allowed as deduction from gross income from salary according to the Income Tax Act 1961, section 16, subsection 3. కా సమాధానం మనము ఇంతకుముందు ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ అదేవిధంగా మనం సమాధానాన్ని చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా మనం ఇంతకుముందు శ్రీ శ్రీనివాస్ గారిని అస్సెస్సీగా గుర్తించాం. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నాకు గాను శ్రీ శ్రీనివాస్ గారి యొక్క జీతం నుండి ఆదాయాన్ని మనము లెక్కించవలసినటువంటి అవసరం ఉంది. కావున మనము ముందుగా హెడ్డింగ్ను రాయవలసి ఉంటుంది. ఆదాయ పన్ను పేరును, అదేవిధంగా అస్సెస్సీ యొక్క పేరును మరియు లెక్కించేటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరంను మనం రాయవలసి ఉంటుంది. కావున విద్యార్థులు హెడ్డింగ్ను పై విధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ శ్రీనివాస్ యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించుట, వివరాలు రూపాయలు, ఆదాయము రూపాయలు. ఇక 4 సబ్ హెడ్డింగ్స్లో ఎటువంటి మార్పు ఏమీ లేదు. గతంలో నేర్చుకున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఏ విధంగానైతే ఉందో ఈ ప్రశ్నను కూడా అదే 4 ఉపశీర్షికలనందు లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే మొదటి ఉపశీర్షిక జీతం అనేటువంటి ఉపశీర్షిక నందు మూల వేతనం 6,000 రూపాయలు ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలల కాలానికి
72,000 పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. అదేవిధంగా బోనస్, ఇక్కడ బోనస్ శ్రీ శ్రీనివాస్ గారికి యజమాని 2 నెలల మూల వేతనాన్ని మనకు బోనస్గా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి బోనస్ ఈజ్ ఈక్వల్ 6,000 రూపాయలు మూల వేతనం మల్టిప్లై విత్ 2 ఈజ్ ఈక్వల్ 12,000 రూపాయలు రావడం జరిగింది. అంటే బోనస్ 2 నెలల జీతం 6,000 మల్టిప్లై విత్ 12 ఈజ్ ఈక్వల్ 12,000 అండ్ కమిషన్ 12,000 మల్టిప్లై విత్ 1 ఇట్ మీన్స్ ఫర్ అనం 12,000. అంటే జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద మూల వేతనం 72,000, బోనస్ 12,000, అదేవిధంగా కమిషన్ 12,000 పూర్తిగా పన్ను విధించబడు ఆదాయం అగును. అదేవిధంగా ఇక రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యాల విషయానికి వచ్చినట్టయితే రెండవ ఉపశీర్షిక భత్యాలలో కరువు భత్యం అందరు ఎస్ఎస్సీలకు అందరూ ఉద్యోగస్తులకు కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం అగును. అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ గారు 800 రూపాయలను అతని యజమాని వద్ద నుండి ప్రతి నెలకు పొందుచున్నాడు. కావున 800 ఇంటూ 12 నెలల కాలానికి 9,600 రూపాయలను కరువు భత్యంగా శ్రీ శ్రీనివాస్ స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఇక మూడవ హెడ్డింగ్ అయినటువంటి పరిలబ్ధులు. ఇక పరిలబ్ధుల విషయానికి వచ్చినట్టయితే పరిలబ్ధి అంటే యజమాని ఉద్యోగస్తునికి సౌకర్యములను ఏర్పాటు చేసిన ఎడల అట్టి సౌకర్యముల విలువను మనం పరిలబ్ధుల విలువలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యజమాని శ్రీనివాస్ గారికి కంపెనీ వారు అద్దెలేని గృహవసతిని ఏర్పాటు చేసినారు. కావున దానిని అద్దెలేని గృహవసతి ఏర్పాటుగా పరిలబ్ధిగా మనం గుర్తించవలసి ఉంటుంది, అదేవిధంగా లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా అద్దెలేని గృహవసతి ఉద్యోగస్తులందరికీ కూడా పన్ను విధించదగు భత్యం కోవలోకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అద్దెలేని గృహవసతి ఏర్పాటు యొక్క పరిలబ్ధి విలువ ₹9,600 మనం వర్కింగ్ నోట్స్ నందు లెక్కించి వివరించవలసినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 4 నందు మనము అద్దెలేని గృహవసతి ఏర్పాటు యొక్క పరిలబ్ధి విలువను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక స్థూల జీతం నుండి ఆదాయాన్ని కనుగొనేటువంటి క్రమంలో మనము జీతం నుండి జీతం ఉపశీర్షిక ద్వారా వచ్చినటువంటి ఆదాయం 72,000, అదేవిధంగా 12,000 బోనస్, అదేవిధంగా కమిషన్ 12,000 రూపాయలు, అదేవిధంగా భత్యముల శీర్షిక రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యాల శీర్షికలో కరువు భత్యం 96,000, అదేవిధంగా అద్దెలే 9,600 అదేవిధంగా అద్దెలేని గృహవసతి ఏర్పాటు యొక్క విలువ 9,600 కూడగా వచ్చినటువంటి 1,15,200 రూపాయలనే మనము స్థూల జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లెక్కించినటువంటి ఆదాయం స్థూల జీతం నుండి ఆదాయము అగును. అంటే జీతం ఉపశీర్షికనందు గల 72,000 ప్లస్ 12,000 ప్లస్ 12,000, అదేవిధంగా భత్యముల ఉపశీర్షికనందు 9,600, అదేవిధంగా అద్దెలేని గృహవసతి ఏర్పాటు పరిలబ్ధి విలువ 9,600ను కూడగా వచ్చినటువంటి మొత్తం 1,15,200 ఏవైతే ఉందో ఆ 2,000నే స్థూల జీతం నుండి ఆదాయము అనేదరు. అదేవిధంగా స్థూల జీతం నుండి ఆదాయాన్ని కనుగొన్న తదుపరి స్థూల జీతం నుండి ఆదాయం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రామాణిక తగ్గింపు ₹50,000. అంటే అందరు ఎస్ఎస్సీలకు తప్పనిసరిగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి ప్రామాణిక తగ్గింపుగా 50,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం ఎస్ఎస్సీ ఎటువంటి వినోద భత్యాన్ని స్వీకరించుట లేదు, కావున వదిలివేయడమైంది. అదేవిధంగా మూడవది వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం ఎస్ఎస్సీ శ్రీ శ్రీనివాస్ ₹900 వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్ను, కావున వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్ను 900కు తగ్గింపుగా ఇవ్వబడును. అనగా స్థూల జీతం నుండి ఆదాయం నుండి సెక్షన్ 16
సబ్సెక్షన్ 1 ప్రకారం, సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం, సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం మొత్తం తగ్గింపుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 50,900 రూపాయలను మనము స్థూల జీతం నుండి ఆదాయం అగు 1,15,200 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 64,300 రూపాయలే జీతం నుండి ఆదాయం. అంటే శ్రీ శ్రీనివాస్ గారి యొక్క జీతం నుండి ఆదాయము లెక్కించినటువంటి ఆదాయం 64,300 రూపాయలు. సొల్యూషన్: computation of Mr. Srinivas income from salary for the current assessment year 2020-21. Particulars income rupees. Here first subheading salary. Under first subheading salary, basic pay is fully taxable income. Here basic pay is 6,000 per month. Multiply with 12 is equal 72,000. Bonus 2 months salary. Here salary means basic pay multiply with 2 is equal 12,000. Here basic pay is 6,000 multiply with 2 it means 2 months is equal 12,000 rupees. And commission is also comes under the subheading salary. Commission rupees 12,000 multiply with 1 it means per annum 12,000. Basic pay, bonus, commission comes under the first subheading salary 72,000 and 12,000 and 12,000. Then go to the second subheading allowances. Here dearness allowance rupees 800 per month multiply with 12 months is equal 9,600. Here dearness allowance is fully taxable allowance for all assessees and comes and shown under the second subheading allowances. Third subheading for visits. Here under for visits, rent free accommodation provided by the employer to an employee is treated as perquisite. So perquisite value we need to compute, we need to calculate the perquisite value according to the as per the working notes number 3. Here rent free accommodation provided by the employer, rent free accommodation perquisite value is 9,600. Then go to the fourth heading, profits in lieu of salary. Here there is no profits in lieu of salary items, so dash dash. So we need to compute, we need to calculate the gross income from salary. Here gross income from salary is 1,15,200. 1,15,200. Here first subheading salary total basic pay, bonus, commission, second subheading total dearness allowance, and third subheading total 9,600 plus 9,600 plus 12,000 plus 12,000 plus 72,000 is equal to 1,15,200. Here first heading 72,000 and bonus 12,000, commission 12,000 plus dearness allowances 9,600, perquisites 9,600, total is equal to 1,15,200. And it is the gross income from salary. We need to deduct standard deduction under section 16(1), entertainment allowance under section 16(2), professional tax under section 16 subsection 3 from the gross income from salary. Here under section 16 subsection 1, standard deduction is allowed as deduction to all employees from the current assessment year 2020 and 21 onwards. Rupees 50,000 is fixed figure. Second one is entertainment allowance under section 16 subsection 2. There is no entertainment allowance here in this problem, show dash. Third one is professional tax under section 16 subsection 3. Here Mr. Srinivas paid rupees 900 as professional tax. That's why we need to deduct from the gross income from salary as per the Income Tax Act 1961 section 3 subsection 3 as professional tax. Here according to the Income Tax Act 1961 under section 16 subsection 1 subsection 2 subsection 3 total is 50,900.
Here standard deduction 50,000 plus 9,000 professional tax. Total is equal 50,900 is the total amount. So we need to deduct from the gross income from salary 1,15,200 is equal to 64,300 rupees is income from salary of Mr. Srinivas for the current assessment year 2020 and 21. చిత్తు పని లేదా వివరణ 1. ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి ₹50,000 స్థిర మొత్తం అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా చిత్తు పని లేదా వివరణ 2 వృత్తి పన్ను 16 సబ్సెక్షన్ 3 ప్రకారం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించిన వృత్తి పన్ను ₹900కు స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అనగా బాకీ ఉన్న లేదా చెల్లించవలసిన వృత్తి పన్నునకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. వర్కింగ్ నోట్స్ 1. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 under section 16 subsection 1 fixed amount ₹50,000 will be allowed as standard deduction for all assessees. Working notes 2. Professional tax under section 16 subsection 3 as per the income tax act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is ₹900. Here Mr. Srinivas paid as professional tax ₹900 is deductible from gross income from salary as per the income tax act 1961 under section 16 subsection 3. వర్కింగ్ నోట్స్ 3. అద్దెలేని గృహ వసతి యొక్క పరిలబ్ధి యొక్క విలువను మనము లెక్కించవలసి ఉంటుంది వర్కింగ్ నోట్స్ నెంబర్ 3 నందు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ ప్రభుత్వేతర ఉద్యోగి మరియు అద్దెలేని గృహ వసతి సౌకర్యమును పొందుచున్నాడు. కావున గృహ వసతి ఏర్పాటు చేసిన నగరంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల కంటే హెచ్చుగాను మరియు 25 లక్షల కంటే తక్కువగాను ఉన్నప్పుడు పరిలబ్ధి విలువను లెక్కించడం. అంటే శ్రీ శ్రీనివాస్ గారు ప్రభుత్వేతర ఉద్యోగి మరియు అద్దెలేని గృహ వసతిని యజమాని ఏర్పాటు చేసి ఉన్నాడు. కావున అతను నివసించేటువంటి పట్టణం తిరుపతి పట్టణంలో అతను నివసించుచున్నాడు. కావున 2001 జనాభా లెక్కల ప్రకారం ఉద్యోగి నివసించేటువంటి లేదా ఏర్పాటు చేసినటువంటి అద్దెలేని గృహ వసతి కలిగి ఉన్నటువంటి పట్టణంలో ఆ పట్టణంలో కనుక 2001 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల కంటే జనాభా ఎక్కువగా ఉండి 25 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్నప్పుడు పరిలబ్ధి విలువను లెక్కించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తిరుపతి పట్టణాన్ని లేదా తిరుపతి నగరాన్ని ఏదైతే ఉందో ఆ నగరాన్ని మనం 10 లక్షల జనాభా కంటే ఎక్కువగా ఉన్నదిగా భావిస్తూ అదేవిధంగా 25 లక్షల కంటే తక్కువగా ఉన్నటువంటి జనాభాగా మనం ఇక్కడ పరిగణిస్తూ పరిలబ్ధి విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక ఉపకరణాలు లేని అద్దెలేని గృహ వసతి పరిలబ్ధి విలువ జీతంలో 10% అగును. అంటే ఇక్కడ ఉపకరణములు లేని అంటే ఎటువంటి ఫర్నిచర్ను కాకుండా కేవలం ఉపకరణం లేనటువంటి అద్దెలేని గృహ వసతి పరిలబ్ధి విలువను మనం లెక్కించవలసి ఉంటుంది. ఇక జీతం ఈజ్ ఈక్వల్ జీతం అనేటువంటి పదానికి పరిలబ్ధిని లెక్కించేటువంటి సందర్భంలో వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కూడా వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. కావున అద్దెలేని గృహ వసతి యొక్క పరిలబ్ధిని లెక్కించేటువంటి సందర్భంలో మనము జీతం అనేటువంటి నిర్వచనంలో జీతం అనేటువంటి పదం అర్థంలో మనం ఇక్కడ గమనికలో కనుక చూసినట్టయితే జీతం ఈజ్ ఈక్వల్ మూల వేతనం ప్లస్ బోనస్ ప్లస్ ఫీజు ప్లస్ కమిషన్ ప్లస్ పన్ను విధించబడే భత్యాలు కరువు భత్యం మినహా కరువు భత్యము విరమణ సదుపాయాలలో పరిగణించినచో కరువు భత్యం కూడా కలపవలను. అంటే ఇక్కడ
ఇంటి అద్దె భత్యానికి తీసుకునేటువంటి జీతానికి, అదేవిధంగా పరిలబ్ధిని అద్దె లేని గృహ వసతి పరిలబ్ధిని లెక్కించేటువంటి సందర్భంలో జీతానికి వ్యత్యాసం ఉండడం అనేది జరిగింది. అద్దె లేని గృహ వసతిని ఏర్పాటు చేసినప్పుడు మనము జీతం అనేటువంటి పదంలో మూల వేతనం ప్లస్ బోనస్ ప్లస్ ఫీజు ప్లస్ కమిషన్ ప్లస్ పన్ను విధించబడే భత్యాలు కరువు భత్యం మినహా కరువు భత్యం విరమణ సదుపాయాల్లో పరిగణించిన సో కరువు భత్యం కూడా కలపవలను. ఇక్కడ సమాధాన విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ జీతం ఈజ్ ఈక్వల్ మూల వేతనము 72,000, అదేవిధంగా బోనస్ 12,000 రూపాయలు, అదేవిధంగా కరువు భత్యం 12,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ 96,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఈ 96,000 రూపాయల మీద మనము 10% లెక్కించవలసి ఉంటుంది. 96,000 మల్టిప్లై విత్ 10 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 9,600 రూపాయలే పరిలబ్ధి విలువ అగును. అంటే అద్దె లేని గృహ వసతి యొక్క పరిలబ్ధి విలువ 9,600. ఉపకరణాలు లేని అద్దె లేని గృహ వసతి పరిలబ్ధి విలువ రూపాయలు 9,600. మనము లెక్కలో చూపించిన విధంగా పరిలబ్ధులు ఉపశీర్షిక నందు 9,600 రూపాయలు అద్దె లేని గృహ వసతి పరిలబ్ధి విలువగా మనం తీసుకునవలసి ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వినోద భత్యాన్ని లెక్కించే సందర్భంలో, అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో, అదేవిధంగా అద్దె లేని గృహ వసతి పరిలబ్ధిని లెక్కించేటువంటి సందర్భంలో జీతం అనేటువంటి పదంలో ప్రతి భత్యానికి అదేవిధంగా ప్రతి పరిలబ్ధికి వేరువేరుగా ఉంటుందనేటువంటి విషయాన్ని ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ పరిలబ్ధి విలువను మనము పన్ను విధించబడేటువంటి మొత్తాల మీద మనం జీతం అనేటువంటి అంశంలో చేర్చడం జరిగింది. జీతం అనే అంశంలో మూల వేతనం ప్లస్ బోనస్ ప్లస్ ఫీజు ప్లస్ కమిషన్ ప్లస్ పన్ను విధించబడేటువంటి భత్యాలు కరువు భత్యంను మనము వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా కరువు భత్యం కనుక విరమణ సదుపాయాల రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కనుక వచ్చినట్టయితే అట్టి కరువు భత్యాన్ని కూడా మనము కలపవలసి ఉంటుంది. ఈ లెక్కనందు మూల వేతనం బోనస్ ప్లస్ కమిషన్ ప్లస్ పన్ను విధించబడేటువంటి భత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది. Working notes 3. Mr. Srinivas, the assessee, is a non-government employee or other employee. So, valuation of rent-free accommodation perquisite value is calculated as follows. In this perquisite valuation procedure, employees can be classified into two categories. First one is government employees. Second category is non-government employees or other employees. So, Mr. Srinivas is working in a limited company. So, he comes under the non-government employee or other employees. But he is not a government employee. So, valuation of rent-free accommodation perquisite value is calculated as under. Here, population as per 2000 census of a city where the accommodation is provided exceeding 10 lakhs but not exceeding 25 lakhs. అంటే దీని అర్థం శ్రీనివాస్ గారు పనిచేసేటువంటి తిరుపతి నగరంలో పనిచేస్తున్నారు, తిరుపతి పట్టణంలో పనిచేస్తున్నారు. కాబట్టి తిరుపతి పట్టణంలో పనిచేసేటువంటి తిరుపతి పట్టణం యొక్క జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువగాను, అదేవిధంగా 25 లక్షల కంటే తక్కువగా ఉన్నదని భావించడం అనేది. ఎక్సీడింగ్ 10 lakhs బట్ నాట్ ఎక్సీడింగ్ 25 lakhs ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద టౌన్. హియర్ వాల్యుయేషన్ ఆఫ్ perquisite value of rent-free accommodation perquisite is 10% of salary. Here 10% of salary. Here salary definition. Note, salary is equal basic pay plus bonus plus fees plus commission plus taxable allowances. Dearness allowance will be included only when it enters for the retirement benefits. Here salary is equal, here as per definition, salary is called basic pay 72,000 and 12,000 as bonus, 12,000
as dearness allowance is equal total is equal 96,000 multiply with 10 divided by 100 is equal 9,600. So value of taxable rent free accommodation for requisite will be rupees 9,600. Here it shown under the third subheading for requisites as rupees 9,600. Thank you.